తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్తో ఫిదా చేస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే క్రికెట్పై తన ముద్ర వేసి ఫ్యూచర్ స్టార్గా కితాబులు అందుకుంటున్నాడు. ఐపీఎల్ 2025 నుంచి తన బ్యాటింగ్ విధ్వంసం ప్రారంభించిన ఈ బీహార్ కుర్రాడు ఏడాది లోపనే తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ని తన వైపు తిప్పుకున్నాడు. అండర్-19 క్రికెట్ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ, సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇలా టోర్నీ ఏదైనా వైభవ్ తన సంచలన ఇన్నింగ్స్లతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ఇటీవలే ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై సూర్యవంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి సింగిల్ హ్యాండ్తో టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఇంత బిజీగా క్రికెట్ ఆడుతూ వైభవ్ తన చదువును పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యువ క్రికెటర్ ఇకపై కేవలం క్రికెట్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ తన 10వ తరగతి పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్కు వైభవ్ హాజరవ్వడం లేదు. ఈ విషయాన్ని సూర్యవంశీ తండ్రి స్వయంగా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఫిబ్రవరి 15 నుండి మార్చి 11 వరకు 10వ తరగతి బోర్డు పరీక్షలకు సూర్యవంశీ హాజరవ్వాలి. అయితే సూర్యవంశీ తండ్రి తన కొడుకు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడం లేదని, క్రికెట్ పైనే పూర్తిగా ఫోకస్ ఉంటుందని చెప్పుకొచ్చారు. సూర్యవంశీ బీహార్ రాష్ట్రంలో తాజ్పూర్లోని మోడిస్ట్ స్కూల్లో చదువుతున్నాడు. కానీ తన గత సంవత్సరంలో మ్యాచ్లతో బిజీగా ఉన్న కారణంగా స్కూలుకి అస్సలు వెళ్ళలేకపోయాడు. దీంతో ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే టైం కూడా ఈ 14 ఏళ్ల క్రికెటర్కి దొరకలేదు. ప్రస్తుతం సూర్యవంశీ పూర్తి దృష్టి ఐపీఎల్ 2026 పైనే ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ ఇప్పటికే ఫ్రాంచైజీ ప్రీ సీజన్ శిబిరంలో కూడా చేరినట్లు అతని కోచ్ మనీష్ కన్ఫర్మ్ చేశారు. వరల్డ్ కప్ తర్వాత మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభమవుతుంది. గత సీజన్లో తన బ్యాటింగ్తో దంచుకొట్టిన వైభవ్పై రానున్న ఐపీఎల్లో భారీ అంచనాలే ఉన్నాయి.